కోర్ట్ రూమ్ డ్రామాని ఇదివరకు కేవలం బాలీవుడ్‌లోనే చూస్తారేమో, ఆ సెటప్ అక్కడికే కరెక్ట్ ఏమో అనుకునేవాళ్ళం. కానీ మీరు 'నాంది' సినిమాతో టాలీవుడ్‌లో కూడా కోర్ట్ రూమ్ డ్రామాలు వర్కౌట్ అవుతాయి. ఓ పేరున్న హీరో చేస్తే జనంలోకి రీచ్ అవుద్ది అన్నది మీరు ప్రూవ్ చేశారు. ఆ సినారియోలో ఆ టైంలో కోర్ట్ రూమ్ డ్రామా తీసుకురావడం అన్నది ఒప్పించే ప్రయత్నం కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది ఆ టైంలో. అప్పుడు మీ స్ట్రగుల్ ఏంటి సార్ ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఒప్పించడం? ఫస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే నేను 'నాంది' అనేది డూ ఆర్ డై సిచ్యువేషన్‌లో రాసుకున్న కథండి నేను మా టీము. ఎందుకంటే అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి కొన్ని అడ్వాన్స్‌లు తీసుకొని అయ్యి అవ్వక అసలు ఏంటి ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్ట్రగుల్. ఇంట్లో ప్రెజర్ స్టార్ట్ అవుద్ది కదా! లేదు మనం ప్రూవ్ చేసుకుందాం. ఒక చిన్న కథతో ప్రూవ్ చేసుకుందాం అనేసి 'నాంది' కథ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత నరేష్ గారు చెప్పి, ప్రొడ్యూసర్ చెప్పి అంతా ఓకే షూట్ జరుగుతుంది. కోర్ట్ రూమ్ డ్రామా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్నది డౌటు నరేష్ గారికి ఉంది, నాకు ఉంది, ప్రొడ్యూసర్ మా సతీష్ విఘ్నేష్ గారికి కూడా ఉంది. కానీ ఏంటంటే ఇది ఒక మంచి ఎమోషన్‌తో కొత్త పాయింట్ చెప్తున్నాం కదా! సెక్షన్ 211తో చెప్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కొత్త పాయింట్ కాబట్టి చూస్తారు. ఏ రేంజ్ హిట్ అవుతుందో పక్కన పెడితే ప్రొడ్యూసర్‌గా తను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, సార్ ఇంత మంచి కథతో వస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా బడ్జెట్ వేసుకున్నప్పుడు అప్పుడున్న మార్కెట్ సినారియోకి ఒక 125 మైనస్‌లో ఉంది. ఫస్ట్ డే 1 షూట్‌లోనే. ఆయన ప్రొడ్యూసర్ ఏంటంటే, సార్ నేను ఈ మాత్రం కూడా రిస్క్ చేయకుండా ప్రొడ్యూసర్ ఎలా అవుతాను సార్? నాకు నరేష్ గారు కానీ మీరే నాకు సినిమా చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఆల్రెడీ ఇక్కడ సినిమాలు చేసిన పర్సన్ కాదు. సినిమా చేద్దాం ప్యాషన్‌తో వచ్చాను. ఆ 125 కూడా నేను రిస్క్ చేయకపోతే ఎలా సినిమా చేస్తాను? ఒక మంచి మాట చెప్పారు సతీష్ గారు. ఆ రిస్క్‌తోనే వెళ్ళాము. ఆయన ఏంటంటే, సార్ నాకు డబ్బు వచ్చినా పోయినా కానీ ఒక మంచి సినిమా తీశాను ఒక సంతృప్తి నాకుంటది. రేపొద్దున నా పిల్లలు మంచి సినిమా తీసావు నాన్న అంటారు. మీకు అది ఉంటది, నరేష్ గారికి ఉంటది. ఇదే నమ్మకంతో ముందుకెళ్దామని అన్నారు. ఆ నమ్మకంతో ముందుకెళ్ళి వెళ్తున్న ప్రాసెస్‌లో లాక్‌డౌన్ వచ్చింది. అందరూ చాలా సీరియస్ సిచ్యువేషన్స్‌లో, చాలా ఎమోషనల్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయారు అందరూ. లాక్‌డౌన్‌తో సినిమా రిలీజ్ చేసే పొజిషన్. లాక్‌డౌన్ బిఫోర్ గనుక మాకు షూట్ అయిపోయి ఉంటాయంటే చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి మేము బిజినెస్ కట్ అప్పటికే చేసి బిజినెస్ గురించి ఎంక్వైరీ చేసిన ప్రాసెస్‌లో చాలా పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మాకు టోటల్ ట్రేడ్‌లో ఎంత చేసిందో దానికన్నా డబుల్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట మాకు. షూట్ అయిపోయినాక డెఫినెట్‌గా ఓటీటీకి వెళ్ళేవాళ్ళమేమో. సరే ఓటీటీకి వెళ్ళకపోవడం వల్ల మాకు కూడా మంచిదే జరిగిందది. ఈ టైంలో అసలు ఇలాంటి సినిమాని చూస్తారా? మన సినిమా ముందు 'ఉప్పెన' పెద్ద లవ్ స్టోరీ పెద్ద హిట్టు. దాని ముందు 'క్రాక్' ఒక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పెద్ద హిట్టు. మన సినిమా చూస్తారా చిన్న టెన్షన్‌తో అయితే ఉన్నాము. కానీ ఒక మంచి సినిమా తీస్తే మన ఆడియన్స్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తారు. ఆ నమ్మకాన్ని మరోసారి మనం నిజం చేసి నాకు, నరేష్ గారికి, మా సతీష్ గారికి అందరికీ లైఫ్ ఇచ్చారు. థియేటర్ నుంచి మీరు అనుకున్నంత వచ్చిందండి ఆ యాహ్! సినిమా? యాహ్! యాహ్! వెరీ హ్యాపీ అండి ఇప్పుడు. సాటిస్ఫై? వెరీ హ్యాపీ. లాక్‌డౌన్‌లో 50% ఆక్యుపెన్సీలో చాలా హ్యాపీ అసలుకి. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్ మాకు చిన్న కొంచెం థియేటర్స్ ప్రాబ్లమ్ అయ్యి కొంచెం ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి ఆ రోజు కూడా. ఓకే. 4 మూవీస్, 5 మూవీస్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు సెకండ్ నుంచి మా థియేటర్స్ పెరిగినాయి. వెరీ హ్యాపీ.